హాయ్ ఫ్రెండ్స్, మనం హౌస్ పని ఆటో గ్యారేజ్ అండ్ సర్వీసింగ్. ఇక్కడ మన గ్యారేజ్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసింది జనరల్ సర్వీస్ కోసం. దీని చైన్స్ ప్యాకెట్ మొత్తం వీక్ అయిపోయింది. ఏమేం లేదు, ముందరవి టీత్స్ అనేవి పూర్తిగా అరిగిపోయి గుండుగా మారిపోయింది. చూపిస్తాను చూడండి ఎలా అయిపోయిందో. ముందు ప్యాకెట్ ముందు ప్యాకెట్ ఏమేం లేదు, మామూలు 100 వేసేసి వెహికల్కి ఎట్లా బోడీ గుండు అయిపోతుందో అలా అయిపోయింది ముందు ప్యాకెట్. మరి వెనకాల సాకెట్ కూడా మొత్తం వీక్ అయిపోయింది. దీనివి ఎల్ఎంకి బోల్ట్స్ వచ్చి కంపెనీ వాళ్ళు గమ్ అంటించింటారు, అందుకే అది తొందరగా ఊడి రావు. చాలా జాగ్రత్తగా ఉప్పాలా. అది ఒక్కసారి స్లిప్ అయిందంటే ఇంక ఊడి రాదు. మళ్ళీ వెల్డింగ్ వేసి ఇవన్నీ ఆల్ట్రేషన్ పనులు ఉంటాయి. ప్రశాంతంగా ఉప్పుకోవాలి. ఇవి ఎంత కూల్గా చేసుకుంటే పని అంత నీట్గా అయిపోతుంది. ఆ తర్వాత మనం కొత్త స్పాకెట్ వేసేసినాము. వెనకాలది ముందు స్పాకెట్ కూడా ఫిట్ చేసేసినాను. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గేర్ షాఫ్ట్కి ఒక బుష్ వస్తుంది, బ్లాక్ కలర్ది ప్లాస్టిక్ బుష్. ఆ తర్వాత ఈ ఓరింగ్, మెయిన్ ఓరింగ్ ఇక్కడ ఆయిల్ పంపింగ్ అవుతుంది క్లచ్ కవర్లోకి, మ్యాగ్నెట్ కవర్లోకి సారీ. ఆ మ్యాగ్నెట్ కవర్లో నుంచి మళ్ళీ మొత్తం బాడీ సర్క్యులేషన్ అవుతుంది, హెడ్కి పోతుంది. అదంతా ఆయిల్ పంపింగ్ది. ఇవి మెయిన్ ఇంపార్టెన్స్. మ్యాగ్నెట్ కవర్ ఉప్పితే గేర్ షాఫ్ట్ బుష్ ఒకటి, ఆ ఓరింగ్ ఒకటి, రెండు మిస్ అవ్వకుండా ఫిట్ చేయాలి. మిస్ అవుతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ డబల్ పని చేసుకోవాల్సి వస్తుంది. నేను మ్యాక్సిమం అయినంత వరకు ప్రతి ఒక్కటి రాయల్ ఎన్ఫీల్డ్ సామాన్లు షోరూమ్వే వాడతా. ఎందుకంటే షోరూమ్ బెటర్, మనకు డబల్ పని కాదు, పని కూడా పక్కా అయిపోతుంది. ఫెయిల్ అనేది ఉండదు. మ్యాక్సిమం 100% పని ఫెయిల్ ఉండదు. అదే లోకల్ ఐటమ్స్ ఏవో వేరే వేరే కంపెనీ వాడితే మ్యాక్సిమం మనకే గ్యారంటీ ఉండదు. షోరూమ్ చేస్తేనే మనకు గ్యారంటీ ఉండదు. అటువంటిది ఇటువంటి పెద్ద బండ్లకి 100% షోరూమ్ వేస్తేనే బెటర్ ఉంటుంది. డిక్స్ ప్యాడ్స్ కూడా మార్చేసినాము. డిక్స్ లబ్బర్ కిట్ కూడా పోయిండే. డిక్స్ ప్యాడ్స్ వేసేసినాము. తర్వాత మోటోల్ ఆయిల్ మనది నేను వాడేది గల్ఫ్ ఆయిల్ సూపర్గా ఉంటుంది. కస్టమర్ మోటోల్ ఆయిల్ వేయండి అన్నారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఇది మోటోల్ ఆయిల్ కూడా బాగానే ఉంటుంది, నాట్ బ్యాడ్. నేను వాడేదైతే మోటోల్ ఆర్ గల్ఫ్ ఎక్కువగా నేను వాడతాను. గల్ఫ్లో బాగుంటుంది ఆయిల్. ఆ తర్వాత ఆయిల్ ఫిల్టర్ షోరూమ్దే వేస్తున్నాము. ఆయిల్ ఫిల్టర్లో 2 ఓరింగ్లు, అది ఆయిల్ ఫిల్టర్ ఒకటి వస్తుంది షోరూమ్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ కొట్టండి మన ఛానల్.